యూట్యూబర్ బచ్చలకురి జోసెఫ్ అలియాస్ ప్రశ్నరావణ్పై పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి అరెస్టు చేసిన నేపథ్యంలో హెబియస్ కార్పస్ పిటిషన్కు విచారణ అర్హత ఉండదని హైకోర్టు తేల్చెప్పింది. రిమాండ్ విధింపుపై అభ్యంతరం ఉంటే సంబంధిత ఉత్తర్వులను సవాల్ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఓవైపు జోసెఫ్ జైల్లో ఉన్నారంటూనే మరోవైపు కోర్టు ముందు హాజరుపరచాలని ఏ విధంగా కోరతారని పిటిషన్ను ప్రశ్నించింది. దీంతో వ్యాజ్యం ఉపసంహరణకు అనుమతినివ్వాలని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తరపు న్యాయవాది కోరడంతో ధర్మాసనం అనుమతి ఇచ్చింది. న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిలహరి, జస్టిస్ చింతలపూడి పురుషోత్తం కుమార్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జోసెఫ్ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, అతన్ని హైకోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సీజేఏసీ ప్రతినిధి ఆర్చ్ బిషప్ డాక్టర్ అశోక్ బాబు, చేగూడి అలియాస్ జోషువా డేనియల్, పాత్రికేయుడు మేకల భానుమూర్తి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.